భయ్యా హరవరం అదే అందరికి. మనమైతే ఈరోజు పాండిచ్చేరి నుంచి మనమైతే ఇక్కడ వేరే సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళబోతున్నాం. సర్వీస్ చేయించుకొని మనం అక్కడి నుంచి చిదంబరం వెళ్ళిపోదాం భయ్యా. మనమైతే రెడీ అయిపోయినాం, మనం బ్యాగ్స్ కూడా ప్యాక్ అయిపోయినాయి మొత్తము. ఇప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఇక పాండిచ్చేరిని లీవ్ చేద్దాము. చలో భయ్యా, ఇప్పుడైతే మధ్యలో అయితే అయినాం, ఒక 13 కిలోమీటర్స్ దాకా అయితే వచ్చేసినాము. ఒక టీ అయితే తీసుకున్నా, కొంచెం తలంతా నొప్పిగా ఉంది. చలో మీకు తర్వాత ఒకటైతే చెప్తాను. అందరు ఏమంటున్నారు అంటే మొత్తం తర్వాత చెప్తానులే మీకు. భయ్యా చాలామంది అంటుంది ఏంటంటే కొంచెం స్క్రిప్టెడ్ చేయ భయ్యా, మొత్తము ఏంటంటే దీనికన్నా ఇంకా సైకిల్తో ఏం బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. సైకిల్తో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే సైకిల్తో ఒక 10 కిలోమీటర్లు దొక్కువయ్యా, మిగతాది మొత్తము నువ్వు ఒక 100 కిలోమీటర్లు ఇక ఏ ట్రైన్లోనో దేనిలోనో ప్యాకేజ్ చేసుకొని వెళ్ళిపోవయ్యా అని చెప్పేసి అంటున్నారు. భయ్యా కనీసం జెన్యున్గానే ఉండాలి కదా భయ్యా చేసేదానిలో. అది కూడా లేకపోతే ఎందుకు ఇంకా అంటే వ్యూస్ వస్తాయని చెప్పేసి అట్లా చేయమంటారా? అర్థం కాలే నాకైతే. వ్యూస్ కావాలంటే అట్లా చేయాలి అని చెప్పేసి నాకు అర్థమైంది. ఇక జెన్యున్ ఉన్న వాళ్ళకి ఎవ్వరికి వ్యూస్ ఉండవు భయ్యా దాదాపు, నాకు తెలిసి. అయితే ఏదో కొంతమందికి జెన్యున్గా ఉంటే వాళ్ళకి, నాకు అనిపించింది కానీ జెన్యున్గా ఉండాలని చెప్పేసి అనిపించింది కాబట్టి నేను జెన్యున్గా ట్రావెల్ చేస్తుంది మొత్తం పెట్టేస్తున్నా. ఎక్కడ ఏం దొరుకుతుంది నాకు ఏంది అని చెప్పేసి మొత్తం పెట్టేస్తున్నా. ఛార్జింగ్ పెట్టుకున్నా కానీ ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటున్నాను అది కూడా పెట్టేస్తున్నా మీకు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికో మళ్ళీ ఏ ట్రైన్లోనో వేసుకెళ్ళిండు, ఏ బస్సు మీదో వేసుకెళ్ళిండు. ఇది బస్సు వేసుకెళ్తానికి రాదు కదా భయ్యా. ట్రైన్లో అన్నా కానీ మనకి ఏదో ఒకటి ఇష్యూస్ ఉంటాయి. ఎట్లా వేయాలో కూడా నేను ఇప్పటివరకు నాకైతే తెలియదు, ట్రైన్లో ఎట్లా వేయాలో కూడా. చలో ముందు ఎక్కడన్నా ఆగుదాము, లేకపోతే డైరెక్ట్ మనం సర్వీస్ సెంటర్కి అయితే కొట్టేసి సర్వీస్. ఓకే అన్న, రైట్, బాయ్. మనం ఫైనల్గా అయితే ఇక్కడ మధ్యలో ఆంపియర్ షోరూమ్ ఉంది, ఆడకు అయితే వచ్చేసినాము. ఇది దగ్గర 60 కిలోమీటర్స్ కొట్టినా భయ్యా. 60 కిలోమీటర్స్ ఇచ్చింది దగ్గర. మైలేజ్ టెస్ట్ అయితే అయిపోయింది కన్ఫామ్గా. ఇప్పుడైతే పోయి మనం షోరూంలోకి ఇచ్చి కొంచెం సర్వీస్ అయితే చేయించుకుందాం. రైట్ భయ్యా, మనమైతే స్టార్ట్ అయిపోయినాము. అక్కడ అంకుల్ కూడా మనకి చాలా హెల్ప్ చేసింది భయ్యా. ఫుల్ ఛార్జింగ్ అయిన తర్వాత నువ్వు వెళ్ళు పర్లేదు అని చెప్పేసి అన్నాడు అంకుల్. వీడియో తీసుకుందాం అనుకున్నాం, బట్ అంకుల్ నేను బయటకు వెళ్ళాలి, పని ఉందని చెప్పేసి అన్నాడు. మనమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు చిదంబరం అయితే వెళ్ళిపోతున్నాం మనం. అక్కడ మన నటరాజ టెంపుల్ అయితే ఉంది, పోయి అక్కడ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం భయ్య ఎట్లుంటుందో అక్కడ వైబ్ మొత్తము. టెంపుల్ ఎట్లుంది, మనకి హిస్టరీ అయితే చాలా ఉంది భయ్య. మనకైతే అన్న వాళ్ళు అయితే వచ్చి మళ్ళీ మనకి బిస్కెట్ ప్యాకెట్ ఇంకా కూల్ డ్రింక్ అయితే ఇచ్చారు మన అన్న వాళ్ళు. చలో బాయ్ బ్రో, బాయ్ భయ్యా. నేను జస్ట్ ఎయిర్ కొట్టుకుందామని సైడ్కి వచ్చినా, మన అన్న వాళ్ళు అయితే ముంగడికి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వెనకాల వరకు వచ్చి నా కోసము ఇవి అయితే తెచ్చిచ్చారు భయ్యా. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. మనం ఫైనల్గా అయితే చిదంబరం దగ్గరలోకి వచ్చేసినాము. ఇంకొక 1-2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది భయ్యా. మనకు ఫైనల్గా అయితే ఇక్కడ స్టే అయితే ఇచ్చారు. ఇక్కడ సైడ్కి మనం క్యాంప్ వేసుకోమని చెప్పేసి చెప్తే ఓకే అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నైట్ అయితే ఇక్కడనే మనది మొత్తం స్టే అంతా. ఇప్పుడు నేను గుడికి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు ప్లస్ పండగ అంటే ఈరోజు స్పెషల్ డే అంట. అదే రోజు నేను కూడా వచ్చిన మంచిగా చూడాలి. ఇప్పుడు వెళ్దామా వద్దా అని చెప్పేసి చూడాలి. వెళ్తే నెక్స్ట్ వీడియోలో మీకు కనబడుతుంది. టెంపుల్ దగ్గరికి వెళ్ళి అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను నేనైతే. ఈ వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్రో. అండ్ కామెంట్ కూడా పెట్టండి. ఎవరు కామెంట్ పెట్టట్లే దాదాపు.